హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కేక్ అయితే ఎగ్ కేక్ తయారు చేసే విధానం అయితే చూసొచ్చు. చాలా సింపుల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ అండి. ఇంట్లోనే మనం హోమ్ రెడీగా అయితే చేసుకోవచ్చు. బయట ఫుడ్ తినే కన్నా ఇదే బెటర్ అండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. 2 cups మైదా, 1/2 teaspoon బేకింగ్ సోడా, ఇవి పక్కన పెట్టుకోండి. కొన్ని మిక్సీ జార్లో 2 cups షుగర్, 2 cups షుగర్ పౌడర్ అయితే చేయండి. ఆ మిక్సీ జార్లోనే పించ్ ఆఫ్ సాల్ట్, 1 cup ఆయిల్, టూ ఎగ్స్ కూడా వేసేసుకోండి. అందులోనే వెనిలా ఎసెన్స్ 2 స్పూన్స్ అయితే వేసుకోండి. వెనిలా ఎసెన్స్ 2 స్పూన్స్ అయితే వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక మంచి స్మెల్ అయితే వస్తుందండి. కప్పు మిల్క్ కూడా వేసుకోండి. ఇవన్నీ మెత్తగా పేస్ట్లా జ్యూసీలాగా అయితే రావాలండి. ముందుగా మనం తీసి పెట్టుకున్న 2 cups మైదా పిండి ఆ బౌల్ తీసుకుని అందులో అయితే మిక్స్ చేయండి. మిక్సర్తో అయితే సింపుల్గా అయిపోతుందండి. అలా జ్యూసీగా ఉండలు కట్ట లేకుండా అందంగా స్మూత్గా అయితే ఉండాలండి. మిక్సర్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. బాగా మిక్స్ చేస్తే ఏ ఉండలు లేకుండా ఉంటే ఇంకా కేక్ అయితే ఎంతో స్మూత్గా అయితే వస్తుందండి. అందులోనే ఉంటుంది. అలా స్మూత్ చేసుకుని ఈ విధంగా అయితే రావాలండి. ఈ మిశ్రమాన్ని అంతా ఒక ఖాళీగా ఇలా చేసుకున్న దాన్ని అంతా ఇలా ఎంతో స్మూత్గా అయితే రావాలండి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు. తగ్గుతుందండి. ఒక బౌల్ అయితే తీసుకోండి. కుక్ చేయడానికి ఇలా మందంగా ఉన్న దానికి ఆయిల్ అయితే రాయండి. ఆయిల్ రాసి కొంచెం మైదా పిండి అయితే అలా చల్లండి. అలా చల్లిన దానికి ఇలాగైతే రావాలండి స్మూత్గా. ఇలా వచ్చిన దాంట్లో ఆ మిశ్రమాన్ని అంతా వేసుకుని దాన్ని ఇలా 2 tablespoons ఇలా పైకి కిందకి అయితే కొట్టండి. బాగా అడుక్కు అయితే వెళ్తుంది. చూసారు కదండి, ఎలాగైతే చేయండి. ఇలా చేసిన దాన్ని ఒక కుక్కర్లో కానీ పెద్ద కడాయి దాంట్లో కానీ పెట్టి ఒక ఇసుక లేదా సాల్ట్ ఆ టైప్లో వేయండి. మేమైతే ఏమీ వేయలేదు. ఒక్కొక్కసారి ఎన్ని తేలిగ్గా ఉంటే మాడిపోతుందండి. అలా మూత అయితే పెట్టేసుకోండి. మేమైతే 2 times చూసామండి. ఉడికిందా లేదా అని మనం స్పూన్ ఎత్తి చూస్తే అందులో మెత్తగా అయితే ఉంటే అది ఉడకలేనట్టుంది. స్మూత్గా ఏమీ రాకుండా ఉంటే అది ఉడికిపోయినట్టు. 2 times చూసాక ఒక 30 minutes అయితే చూడండి. 15 నిమిషాలు ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. మేమైతే 2 times అయితే చూసామండి. చల్లారిపోయాక అప్పుడైతే తిప్పండి. ఈ విధంగా కేక్ అయితే తయారు చేస్తే ఎంతో స్మూత్గా టేస్టీగా అయితే వస్తుందండి. చూసారు కదండి, మాడకుండా మంచి కలర్లో అయితే వచ్చింది. కేక్ అయితే పొంగుతుందండి పైనకి. చూసారు కదండి, కేక్ ఈ విధంగా చేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ పెడతాను. మీకు ఎలా వచ్చిందో చూసి కామెంట్ అయితే చేసేయండి.